మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. బాలలు, ఈరోజు మనం ఈ వీడియోలో 10వ తరగతి వార్షిక పరీక్షలలో 1వ ప్రశ్నకి సంబంధించినటువంటి పరిచిత పద్యాలు, ప్రశ్నలు, జవాబులు గురించి చెప్పుకుందాం. పరిచిత పద్యాలు అంటే మన తెలుగు వాచకంలో ఉన్నటువంటి మనకి తెలిసినటువంటి పాఠాలలోని పద్యాలు. ముందుగా, తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమా. పద్యానికి భావం తెలిస్తేనే అడిగినటువంటి ప్రశ్నలకి జవాబులు సరిగ్గా రాయగలుగుతారు. కాబట్టి ముందు పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం. ఓ వేమ, తల్లిదండ్రులపై ప్రేమ లేని కుమారుడు పుట్టినను చచ్చినను ఒకటే. పుట్టలోని చెదపురుగులు పుడతాయి, చనిపోతాయి. వాటి వల్ల నష్టమే తప్ప ఎవరికీ ఉపయోగం లేదు. అలాగే తల్లిదండ్రుల మీద ప్రేమ లేని కుమారుని జన్మము కూడా వ్యర్థము అని ఈ పద్యం యొక్క భావం. ఇప్పుడు ప్రశ్నలు, జవాబులు చూడండి. ఈ పద్యం ఏ శతకంలోనిది? వేమన శతకంలోనిది. వెనకాల మకుటం విశ్వదాభిరామ వినురవేమ అని ఉన్న ప్రతి పద్యం కూడా వేమన శతకంలోనిది అని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవ ప్రశ్న, పుత్రులు ఎవరి మీద దయ కలిగి ఉండాలి? తల్లిదండ్రుల మీద దయ కలిగి ఉండాలి. కవి చెదపురుగులతో ఎవరిని పోల్చాడు, ఎందుకు పోల్చాడు? కవి చెదపురుగులతో దయలేని పుత్రుడిని పోల్చాడు. ఎందుకంటే ఎవరికీ ఉపయోగపడని అతని జన్మ వృధా. నాలుగవ ప్రశ్న, తల్లిదండ్రుల సేవలో తరించిన మహనీయులు ఎవరు? శ్రీరాముడు, గరుత్మంతుడు, శివాజీ, శ్రవణకుమారుడు మొదలైనవారు. తల్లిదండ్రులు ఏ సమాసం? తల్లియును తండ్రియును. ద్వంద్వ సమాసం. ఇక్కడ 2 పదాలు కలిసి ఉన్నది ఏదైనా సరే అది ద్వంద్వ సమాసం అవుతుంది. పుత్రుడు, ఈ పదానికి వ్యుత్పత్త్యర్థం రాయండి. పున్నామ నరకం నుండి తప్పించువాడు పుత్రుడు. గిట్టుట అనగా అర్థం ఏమిటి? మరణించటం. చివరికి అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి అని అడుగుతారు కదా పరీక్షలో. అప్పుడు మీరు అక్కడ ఉన్న ప్రశ్నలకి జవాబులు రాసిన తర్వాత ఇంకా ఇందులో మిగిలిన ప్రశ్నల్లో ఏదో ఒకటి అక్కడ ప్రశ్న మీరు రాస్తే సరిపోతుంది. అర్థవంతమైన ప్రశ్న అవుతుంది. మీకు 8కి 8 మార్కులు పడతాయి. పద్యభావాన్ని మీ సొంత మాటల్లో రాయండి. లేదా ఈ పద్యం ద్వారా నీవు ఏమి గ్రహించావు? ఇవి అర్థవంతమైన ప్రశ్నల్లో ఒకటిగా రాస్తే సరిపోతుంది. తరువాతి పద్యం, ఏ నిమ్మెయినుత్తమ విజ్ఞానోన్నతి వడయుటకు నిజం బగు మూలంబైనది గలదొక ధర్మము భూనుత యది నీకు దృష్టముగ నెరిగింతున్. భావం చూడండి. ఓ కౌశిక మహర్షి, నీవు నన్ను సర్వజ్ఞుడనంటూ అభినందించావు. నేను ఇంతటి విజ్ఞానాన్ని పొందటానికి మూలమైన ధర్మం ఒకటి ఉంది. ఆ ధర్మాన్ని నీ కంటికి కనిపించే విధంగా తెలియజేస్తాను. ప్రశ్నలు, జవాబులు చూడండి. ఉత్తమ జ్ఞానివి అని ఎవరు ఎవరితో అన్నారు? ధర్మవ్యాధుడు కౌశిక మహర్షితో అన్నాడు. రెండవ ప్రశ్న, విజ్ఞానం పొందడానికి మూలమైనది ఏది? విజ్ఞానం పొందడానికి మూలమైనది ధర్మం. ధర్మం అనగానేమి, లేకపోతే ధర్మం అంటే ఏమిటి? విజ్ఞానం పొందటానికి మూలమైనది ధర్మం. ధర్మవ్యాధుడు ధర్మాన్ని ఎలా తెలియజేస్తానన్నాడు? కంటికి కనబడే విధంగా తెలియజేస్తానన్నాడు. భూనుత అంటే అర్థం ఏమిటి? భూమిపైనున్న జనులు మెచ్చుకున్న ఓ కౌశిక మహర్షి అని అర్థం.
ఆరవ ప్రశ్న, ఉత్తమ అంటే అర్థం ఏమిటి? గొప్పది లేదా గొప్పదైన అని అర్థం. విజ్ఞానోన్నతి విడదీసి సంధి పేరు రాయండి. విజ్ఞాన ప్లస్ ఉన్నతి, విజ్ఞానోన్నతి, ఇది గుణసంధి. ధర్మము, దీనికి వికృతి పదం రాయండి. దమ్మము, ధర్మము దమ్మము. పై పద్యం యొక్క భావం ఏమిటి? పై పద్యం యొక్క సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. అర్థవంతమైన ప్రశ్నలు తయారు చేయడంలో ఇవి రాసుకోవచ్చు. తర్వాత పద్యం, జనని జనకుడు సద్గురుడనలుడాత్ముడనగా నీయే ఉరునునే గృహస్థు చేత సుగతి వాంఛ ప్రసాదితులగుదురట్టి వాడసూవే ధర్మాత్ముండు వసుధ మీద. భావం చూడండి. ఈ భూమిపై పుణ్యాన్ని కోరే గృహస్థుడు తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే 5గురిని పూజించి సంతోషపరచాలి. అలాంటి గృహస్థుడే ధర్మాత్ముడు అని ఈ పద్యం యొక్క భావం. ప్రశ్నలు జవాబులు చూడండి. ఈ భూమిపై పుణ్యాన్ని కోరేది ఎవరు? ఈ భూమిపై పుణ్యాన్ని కోరేది గృహస్థుడు. గృహస్థుడు ఎవరిని పూజించాలి? తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనేవారిని పూజించాలి. పై పద్యంలో 5గురు అని అర్థం వచ్చే పదం ఏది? ఏ ఊరు అనే పదానికి అర్థం 5గురు అని. పై పద్యంలో ధర్మాత్ములు అని ఎవరిని అంటున్నారు? తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మలను పూజించే వారిని ధర్మాత్ములు అని అంటున్నారు. 5వ ప్రశ్న, జననీ జనకులు ఏ సమాసం? జననియు జనకుడును, ఇది ద్వంద్వ సమాసం. వసుధ, ఈ పదానికి పర్యాయ పదాలు రాయండి. పర్యాయ పదాలు అంటే ఏంటి? ఒకే అర్థాన్ని ఇచ్చే వేరు వేరు పదాలు అన్నమాట. భూమి, అవని, పుడమి, పృథ్వీ, ఉర్వి, ధరణి, ఇవన్నీ కూడా వసుధ అనే పదానికి పర్యాయ పదాలు. 7వ ప్రశ్న, ధర్మాత్ముడు, ఈ పదాన్ని విడతీసి సంధి పేరు రాయండి. ధర్మ ప్లస్ ఆత్ముడు, ధర్మాత్ముడు. దీర్ఘం వచ్చింది ఇక్కడ, సవర్ణ దీర్ఘ సంధి. 8వ ప్రశ్న, ఈ మాటలు ఎవరు ఎవరితో అన్నారు? ధర్మవ్యాధుడు కౌశిక మహర్షితో అన్నాడు. కౌశిక మహర్షి అంటే ఎవరు? విశ్వామిత్రుడు. 10, 11 అర్థవంతమైన ప్రశ్నలు. ఈ పద్యభావాన్ని మీ సొంత మాటల్లో రాయండి, లేదా ఈ పద్యం ద్వారా నీవేమి గ్రహించావు అని రాస్తే సరిపోతుంది. తర్వాత పద్యం, నీక వగచి వగచి నిర్భిన్న హృదయులై విగత చక్షులైరి వినవే వారలరిగి ఇంకనైన నమ్ముదు సళ్ళ యుదగ్ర శోకవహ్ని నార్పవయ్యా. భావం, నీవు విడిచి వెళ్ళిన మరుక్షణం నీ కోసం నీ తల్లిదండ్రులు గుండెలు పగిలేటట్లుగా ఏడ్చి ఏడ్చి అంధులయ్యారు. ఈ విషయాన్ని నీవు తెలుసుకోలేవా? ఇప్పటికైనా నీవు వెళ్ళి వారి దుఃఖాగ్నిని చల్లార్చు అని ఈ పద్యం యొక్క భావం. 1వ ప్రశ్న, ఈ మాటలు ఎవరు అంటున్నారు? ఈ మాటల్ని ధర్మవ్యాధుడు అంటున్నాడు. తల్లిదండ్రులను వదిలి వెళ్ళింది ఎవరు? తల్లిదండ్రులను వదిలి వెళ్ళింది కౌశిక ముని లేదా కౌశిక మహర్షి. కౌశిక మహర్షి అంటే ఎవరు? విశ్వామిత్రుడు అని అర్థం. గుండెలు పగిలేటట్లు ఏడ్చింది ఎవరు? కౌశిక మహర్షి యొక్క తల్లిదండ్రులు. ఏడ్చి ఏడ్చి గుడ్డివాళ్ళు లేదా అంధులు అయ్యింది ఎవరు? కౌశికుని తల్లిదండ్రులు. తర్వాత ప్రశ్న, కౌశికుని తల్లిదండ్రులు గుడ్డివాళ్ళు ఎందుకు అయ్యారు? కౌశికుని కోసం ఏడ్చి ఏడ్చి వాళ్ళు గుడ్డివాళ్ళు అయ్యారు. అమ్ముదుసళ్ళ పదాన్ని విడదీసి సంధి పేరు రాయండి. ఆ ప్లస్ ముదుసళ్ళ త్రికసంధి.
శోకవహ్ని ఇది ఏ సమాసం? శోకమనడి వహ్ని రూపక సమాసం. అలాగే శోకవహ్ని ఏ అలంకారం? శోకమనడి వహ్ని రూపకాలంకారం. సమాసము అదే, అలంకారం కూడా అదే. 9వ ప్రశ్న. చక్షువులు అంటే అర్థం ఏమిటి? కన్నులు. చక్షువులు దీనికి పర్యాయ పదాలు రాయండి. కన్నులు, నేత్రాలు, నయనాలు, అక్షులు. అర్థవంతమైన ప్రశ్నలు. ఈ పద్యభావాన్ని మీ సొంత మాటల్లో రాయండి, లేదా ఈ పద్యం ద్వారా నీవేమి గ్రహించావు. తరువాత పద్యం. నీ అధ్యయనమును సుకృతాయాసము నిష్ఫలంబులైచెను, గురు సేవాయుక్తి లేక తక్కిన జేయుము, నా పలుకు మేలు సేకురు నీకున్. నువ్వు సంపాదించిన విద్య కానీ, పుణ్యం కోసం నువ్వు పడే శ్రమ కానీ తల్లిదండ్రుల సేవ చేయకపోతే వ్యర్థమవుతాయి. కాబట్టి నేను చెప్పిన విధంగా ఆచరించు, నీకు మేలు కలుగుతుంది అని ఈ పద్యం యొక్క భావం. ప్రశ్నలు జవాబులు. సుకృతాయాసము అనగానేమి? పుణ్యాన్ని ఆర్జించటానికి అంటే సంపాదించటానికి చేసేటటువంటి శ్రమ. నా మాట వినమని కౌశికునితో అన్నది ఎవరు? ధర్మవ్యాధుడు అన్నాడు. తల్లిదండ్రులకు సేవ చేయకపోతే ఏమి వ్యర్థం? కష్టపడి సంపాదించిన విద్య, పుణ్యములు మొత్తం వ్యర్థమవుతాయి. సంపాదించిన విద్య, పుణ్యములు ఎప్పుడు వ్యర్థమవుతాయి? తల్లిదండ్రులకు సేవ చేయకపోతే వ్యర్థమవుతాయి. 5వ ప్రశ్న. సుకృతాయాసము ఈ పదాన్ని విడదీసి సంధి పేరు రాయండి. సుకృత ప్లస్ ఆయాసము, సుకృతాయాసము, సవర్ణ దీర్ఘ సంధి. నా పలుకులు అనే పదానికి విగ్రహవాక్యం ఏమిటి? నా యొక్క పలుకులు, షష్ఠీ తత్పురుష సమాసం. పై పద్యం యొక్క భావం లేదా సారాంశం ఏమిటి? పై పద్యం ద్వారా నీవేమి గ్రహించావు? పై పద్య సారాంశాన్ని నీ సొంత మాటల్లో వ్రాయుము. ఇవి అర్థవంతమైన ప్రశ్నల్లో రాసుకోవచ్చు. తర్వాత పద్యం. ఇది ఎట్టిదని చెప్పిన సదమలహిత వాక్య భంగి సకలము వింటిన్, వదలక ఇమ్మెయిన చెరించెద గురుజనములకు ప్రీతి చేసెదననగా. ఓ పుణ్యాత్ముడా, నీవు చెప్పిన మాటలు సరైనవి, శ్రేష్టమైనవి, మేలు కలిగించేవి. వాటిని శ్రద్ధగా విన్నాను, తప్పక ఆచరిస్తాను, తల్లిదండ్రులను సేవించి తరిస్తాను అని ఈ పద్యం యొక్క భావం. ప్రశ్నలు జవాబులు. అనఘా అంటే అర్థం ఏమిటి? అనఘ అంటే పాపము లేనివాడు లేదా పుణ్యాత్ముడు అని అర్థం. నీవు చెప్పిన మాటలు సరైనవని అన్నది ఎవరు? కౌశిక మహాముని లేదా కౌశిక మహర్షి అన్నారు. ధర్మవ్యాధుడు చెప్పిన మాటలు ఎలాంటివి? శ్రేష్టమైనవి మరియు మేలు కలిగించేవి. 4వ ప్రశ్న. కౌశిక మహర్షి ఎవరి మాటలు శ్రద్ధగా విన్నాడు? కౌశిక మహర్షి ధర్మవ్యాధుని మాటలు శ్రద్ధగా విన్నాడు. పై పద్యంలో అనఘా అని ఎవరిని అన్నారు? ధర్మవ్యాధుడిని అన్నారు. పై పద్యంలో గురుజనములు అంటే ఎవరు? గురుజనములు అంటే తల్లిదండ్రులు. పుణ్యాత్ముడు ఈ పదానికి వ్యతిరేక పదం ఏది? పాపాత్ముడు. ఇమ్మెయిన్ ఈ పదాన్ని విడదీసి సంధి పేరు రాయండి. ఈ ప్లస్ మెయిన్, ఇమ్మెయిన్ త్రిక సంధి. పుణ్యాత్ముడు ఈ పదాన్ని విడదీసి సంధి పేరు రాయండి. పుణ్య ప్లస్ ఆత్ముడు సవర్ణ దీర్ఘ సంధి. హితము అంటే అర్థం ఏమిటి? మేలు. పై పద్యం యొక్క భావం ఏమిటి? పై పద్యం యొక్క సారాంశాన్ని
సొంత మాటల్లో రాయండి. తరువాతి పద్యం. నాదైన భాగ్యవశమునగాదే నీ తోడి చెలిమి గలిగెం పరమాహ్లాద మనస్కుడనైతి శుభోదయములకెల్లనింక యుక్తుడనైతిన్. నీతో స్నేహం కలగటం నా అదృష్టం. నా మనస్సు అమితమైన సంతోషంతో నిండింది. నాకు కలగబోయే శుభాలన్నిటికీ ఇది సూచకం అని ఈ పద్యం యొక్క భావం. ప్రశ్నలు జవాబులు. నీతో స్నేహం లేదా చెలిమి నా అదృష్టం అని అన్నది ఎవరు? నీతో స్నేహం నా అదృష్టం అని అన్నది కౌశికుడు. స్నేహం అనే అర్థంలో ఉపయోగించిన పదం ఏది? చెలిమి. కౌశికుడు ఎవరి స్నేహాన్ని అదృష్టంగా భావించాడు? కౌశికుడు ధర్మవ్యాధునితో స్నేహాన్ని అదృష్టంగా భావించాడు. కౌశికుని మనసు ఎలా ఉన్నది అని అన్నాడు? కౌశికుని మనసు సంతోషంతో నిండింది అని అన్నాడు. 5వ ప్రశ్న. యుక్తుడనైతిని అంటే అర్థం ఏమిటి? యోగ్యుడనైతిని అని అర్థం, అంటే అర్హత పొందితిని అని అర్థం. పై పద్యంలో ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు? కౌశికుడు ధర్మవ్యాధినితో మాట్లాడుతున్నాడు. నాదైన ఈ పదాన్ని విడదీసి సంధి పేరు రాయండి. నాదు ప్లస్ అయిన ఉత్వసంధి. చెలిమి ఈ పదానికి పర్యాయ పదాలు రాయండి. స్నేహం, మైత్రి, నెయ్యము. 9వ ప్రశ్న. శుభోదయం పదం విడదీసి సంధి పేరు రాయండి. శుభ ప్లస్ ఉదయం, శుభోదయం గుణసంధి. భాగ్యము ఈ పదానికి వ్యతిరేక పదం రాయండి. అభాగ్యము లేదా నిర్భాగ్యము. పై పద్యం యొక్క భావం ఏమిటి? పద్యం యొక్క సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. ఇవి ప్రశ్నలు తయారు చేయడానికి ఉపయోగపడతాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి పద్యాలు 10వ తరగతి ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యాంశంలో ఉన్నటువంటి పరిచిత పద్యాలు, వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు జవాబులు. తరువాత మరొక పాఠంలోని పరిచిత పద్యాలతో మరొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.